తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా ధర్మారెడ్డి అధర్మ పరిపాలన ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రేపు ఇంకా అనేక విషయాలు బయటికి రాబోతున్నాయి. సీల్డ్ కవర్లో అధర్మారెడ్డి తమరు 5 సంవత్సరాలు తిరుమల కొండ మీద పెత్తనం చెలాయించి తిరుమల శ్రీవారి సొమ్ముని ఏ విధంగా మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేశావో ఈ సీల్డ్ కవర్లో ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్రపతి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి పంపిస్తున్నాము. నీ పాపం పండింది అధర్మారెడ్డి. 5 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా సకల శాఖల అధికారిగా ఉద్యోగస్తుల్ని వేధించావు, అర్చకుల్ని ఇబ్బంది పెట్టావు, శ్రీవారి భక్తుల్ని కించపరిచావు. ఏకంగా వెంకటేశ్వర స్వామికి 3 నామాలు పెట్టి ఈరోజు కోట్లాది రూపాయలు కమిషన్లకు కక్కుర్తిపడి లడ్డులో నాణ్యత లేకుండా చేసేసావా? నీ పాపం పండింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అధర్మారెడ్డి, ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు, ఈరోజు కేంద్ర మంత్రులు నడ్డా గారు కానీ, ప్రహ్లాద్ జోషి గారు కానీ, ఇతర సాధువులు కానీ అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలలో తిరుమల కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్ట బయటకు తీయాలి. దుర్మార్గులైనటువంటి ఈ అధర్మారెడ్డితో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ ముసుగులో స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల్లాగా దోచుకున్న వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని చెప్పని శ్రీవారి భక్తులు కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులంతా కూడా ఆందోళనతో ఈరోజు వెంకటేశ్వర స్వామి వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆలస్యం చేయొద్దండి. వెంటనే ఈ అధర్మారెడ్డి ఎక్కడున్నాడో వెంటనే సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతోంది. 48 గంటలుగా భక్తులంతా ఆందోళన చెందుతున్నారు. నేషనల్ మీడియా, సోషల్ మీడియా, భక్తులు, మహిళలు, శ్రీవారి సేవకులు అందరూ కూడా అయ్యా లడ్డులో ఏం కలిపారు, ఎప్పుడు కలిపారు, ఇంత అపవిత్రం చేశారా అని ఆవేదన చెందుతా ఉంటే దీనికి మూల కారకుడైనటువంటి అధర్మారెడ్డి ఎక్కడ దాక్కుని ఉన్నావు? వచ్చి భక్తులకి సమాధానం చెప్పాలని చెప్పని, చెప్పించాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. వెంటనే ఈరోజు ధర్మారెడ్డి కొండకు రావాలి. కొండ మీదకి వచ్చి భక్తులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సమాధానం చెప్పుకోవాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా.